హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద వీడియో సిరీస్ అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈ వీడియోలో సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఏజ్ రిలాక్సేషన్ ఎంతవరకు ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏముంటుంది, ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2023 ఆగస్ట్లో సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్కి 25 పోస్టులకి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. మీరు ఏజ్ రిలాక్సేషన్ ఇవన్నీ చూసినట్టయితే సెంట్రల్ ఎగ్జామ్స్ ఎప్పుడు కూడా కొంచెం రెస్ట్రిక్టెడ్ ఏజ్ ఉంటుంది. ఓపెన్ కేటగిరీ నాట్ ఎక్సీడింగ్ 30 years అని ఇస్తారు. బీసీ కేటగిరీ నాట్ ఎక్సీడింగ్ 33 years, ఎస్సీ ఎస్టీ నాట్ ఎక్సీడింగ్ 35 years ఇస్తారు. సో ఇది ఏజ్ ప్యాటర్న్ అనమాట. నౌ కమింగ్ టు ద ఎగ్జామ్ ప్యాటర్న్, అంటే ఎగ్జామ్ స్కీమ్ ఆఫ్ ద టెస్ట్ ఎలా ఉంటుందంటే 300 మార్క్స్కి టెస్ట్ పెడతామని ఇస్తారు. లాస్ట్ టైం ఏం చేశారంటే 2023లో 150 క్వశ్చన్స్ ఇచ్చారు. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks 300కి. నౌ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ విల్ హ్యావ్ 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్. సో యూజువల్గా స్టేట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, కానీ సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. రాంగ్ ఆన్సర్ అయితే 1/3 మార్క్స్ కట్ అవుతాయి. జనరల్ పేపర్ ఉంటుంది అంటే వాళ్ళు సిలబస్ని కంప్లీట్గా ఒక 13 unitsలో ఇచ్చారు. ఆ 13 unitsలో లాస్ట్ 12 and 13 units ఈజ్ అబౌట్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. సో లాస్ట్ టైం పేపర్లో 150 క్వశ్చన్స్లో ఒక 12 to 14 క్వశ్చన్స్ ఈ 2 టాపిక్స్ మీద ఇచ్చారు, కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. ఇంతే తప్ప జనరల్ పేపర్స్, కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ ఇవేవి ఉండవు. రైట్. నౌ లెట్ us look at the syllabus. ముందే చెప్పాను, సిలబస్ కొంచెం వాస్ట్గా ఇస్తారు. లుక్ ఎట్ ద సిలబస్ హియర్. సిలబస్ ఆఫ్ ద టెస్ట్: basic knowledge in pharmaceutical chemistry, chemistry of drugs, their uses, pharmacological and toxicological effects of drugs. See, ఈ ఒక్క యూనిట్లోనే మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మకాలజీ కంప్లీట్గా కవర్ అయిపోతుంది. ఏమి ఇచ్చారు అంటే కెమిస్ట్రీ ఆఫ్ డ్రగ్స్ అని ఇచ్చారు, మెడిసినల్ కెమిస్ట్రీ వచ్చేస్తుంది. ఫార్మకాలజికల్, టాక్సికాలజికల్ ఎఫెక్ట్స్ అంటే ఫార్మకాలజీ మొత్తం కవర్ అయిపోతుంది. ఒకే యూనిట్లో 2 సబ్జెక్ట్స్ కవర్ చేశారు. నెక్స్ట్ వన్ ఈజ్ నాలెడ్జ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇవాల్యుయేషన్ ఆఫ్ ఫార్మస్యూటికల్ డోసేజ్ ఫార్మ్స్. See, pharmaceutical dosage forms, again, vast thing: tablets, capsules, suspension, emulsion, everything you will get. ఏం చెప్పారు? మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇవాల్యుయేషన్ అని. సో ద మేజర్ పార్ట్ ఆఫ్ ద ఫార్మస్యూటిక్స్ విల్ బి కవర్డ్ ఇన్ దిస్ సెకండ్ యూనిట్. థర్డ్ యూనిట్ ఏంటంటే నాలెడ్జ్ ఇన్ అనాలిసిస్ ఆఫ్ డ్రగ్స్, నాలెడ్జ్ ఇన్ అనాలిసిస్ ఆఫ్ డ్రగ్ ఫార్ములేషన్స్ అండ్ యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్. నో అనాలిసిస్ అంటే ఇది ఫార్మస్యూటికల్ అనాలిసిస్. మీకు వాల్యూమెట్రిక్ అనాలిసిస్ వస్తుంది, స్పెక్ట్రోస్కోపీ వస్తుంది, క్రోమటోగ్రఫీ వస్తుంది. అగైన్ వైడ్ థింగ్స్. Now, fourth unit, procedures involved in collection of blood and preparation of its components. See, blood and blood products ఉన్నాయి, ప్లాస్మా అని, ప్లేట్లెట్స్ అని, బ్లడ్ ప్రొడక్ట్స్, ఇవన్నీ వీటి గురించి ఈ యూనిట్ కంప్లీట్గా. ఫిఫ్త్ యూనిట్, ప్రొసీజర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ వ్యాక్సిన్, సీరా అండ్ బయోటెక్ ప్రొడక్ట్స్. ఇది కంప్లీట్ ఇమ్యూనాలజీ. అగైన్ ఏమన్నాడు? ప్రొసీజర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ వ్యాక్సిన్స్, సీరా, బయోటెక్ ప్రొడక్ట్స్. అగైన్ ఇట్స్ అ వాస్ట్ థింగ్. నెక్స్ట్ వన్, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ, 6th యూనిట్. 7th యూనిట్, గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీసెస్ ఇన్ అనాలిసిస్ ఆఫ్ డ్రగ్ కాస్మెటిక్స్, అంటే జిఎంపి, జిఎల్పి, జ్యూరిస్ప్రుడెన్స్ నుంచి. సో 6th, 7th యూనిట్స్ ఆర్ అబౌట్ జిఎంపి అండ్ జిఎల్పి. 8th యూనిట్ ఈస్ అబౌట్ గుడ్ క్లినికల్ ప్రాక్టీసెస్. 9th, నాలెడ్జ్ ఆఫ్ ఇన్వెస్టిగేషనల్ స్కిల్స్. నౌ అండర్స్టాండ్ దిస్ వన్. See, 8th యూనిట్ ఏమో గుడ్ క్లినికల్ ప్రాక్టీసెస్. 9th యూనిట్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్వెస్టిగేషనల్ స్కిల్స్, అంటే మన phase 1, phase 2, phase 3, ప్రీ క్లినికల్, ఇవన్నీ ఇన్వెస్టిగేషనల్ స్కిల్స్. ఒక డ్రగ్ ప్రాపర్గా వర్క్ చేస్తుందా లేదా, అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇవంతా ఏంటి, ఇన్వెస్టిగేషనల్ స్కిల్స్. దాని గురించి యూనిట్ 9. Now, యూనిట్ 10, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ అండ్ రూల్స్ విత్ రెస్పెక్ట్ టు క్లినికల్ ట్రయల్స్, మ్యానుఫ్యాక్చర్, సేల్, ఇంపోర్ట్ ఆఫ్ డ్రగ్స్, మెడికల్ డివైసెస్ అండ్ కాస్మెటిక్స్. ఇది అర్థం చేసుకోండి. నార్మల్గా మనం ఎప్పుడు డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్స్, డ్రగ్ అండ్ కాస్మెటిక్ రూల్స్ అని చదువుతాం, రైట్? కానీ దీంట్లో ఏమి ఇంక్లూడ్ చేశారంటే విత్ రెస్పెక్ట్ టు క్లినికల్ ట్రయల్స్ అని ఇంక్లూడ్ చేశారు. ఎందుకు అంటే యూజువల్గా మన షెడ్యూల్ వైజ్ అబౌట్ క్లినికల్ ట్రయల్స్, కానీ 2017లో సెపరేట్గా క్లినికల్ ట్రయల్స్కి గైడ్ లైన్స్ వచ్చాయి. దెర్ ఆర్ సెపరేట్ గైడ్ లైన్స్. 2020లో దెర్ ఇస్ సెపరేట్ గైడ్ లైన్స్ ఫర్ కాస్మెటిక్స్. మెడికల్ డివైసెస్ గురించి కూడా ఒక సెపరేట్ గైడ్ లైన్స్ వచ్చాయి. సో వీటన్నిటిని ఇంక్లూడ్ చేస్తూ డిఎన్సీ యాక్ట్ రూల్స్ అనే చెప్పకుండా క్లినికల్ ట్రయల్స్, మెడికల్ డివైసెస్, కాస్మెటిక్స్ అని చెప్పారు. సో రీసెంట్ అప్డేట్స్ అన్ని కవర్ చేశారు ఇందులో, రైట్? నెక్స్ట్ వన్, బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బయోఫార్మస్యూటిక్స్ అండ్ ఫార్మకోకైనెటిక్స్. సో పీపీబీకే అని చదువుతాం కదా, ఫార్మకోకైనెటిక్స్, ఫార్మకోడైనమిక్స్, బయోఫార్మస్యూటిక్స్ యూనిట్ ఇది. లాస్ట్ 2, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. వీటి మీద లాస్ట్ టైం నేను అబ్జర్వ్ చేసిన 12 to 14 క్వశ్చన్స్ అడిగారు. సో ఓవరాల్గా ఈ 13 యూనిట్స్ సిలబస్లో ఇచ్చినవి. సో బేసికల్గా చూస్తే మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫార్మస్యూటిక్స్, అనాలిసిస్, మరి జ్యూరిస్ప్రుడెన్స్లో జిఎంపి, జిఎల్పి, గుడ్ క్లినికల్ ట్రయల్స్, డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్స్, ఇవన్నీ కవర్ చేశారు. ఇవి మేజర్గా చెప్పాను. వీటితో పాటు మిగతా ఇచ్చినవి ఏంటి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, కంప్యూటర్ అప్లికేషన్స్. సో ఇది ఓవరాల్గా సిలబస్. అంటే సబ్జెక్ట్స్ తక్కువ ఉన్నాయి, కానీ చాలా ఇన్డెప్త్గా వెళ్తారు క్వశ్చన్ పేపర్ ఇదంతా.
సో దిస్ ఈజ్ అబౌట్ సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ అండ్ సిలబస్. నెక్స్ట్ వీడియోలో స్టేట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ సిలబస్, పేపర్ అనాలిసిస్ చెప్తాను. ఆల్ ది బెస్ట్.